ఆప్కాస్ ద్వారా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ఐఎఫ్టీఓ అనుబంధ సంఘమైన ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ ఇటీవలే ఆప్కాస్ కార్మికులను పర్మనెంట్ చేయాలని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ఆ తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 12వ పిఆర్సీ ప్రకటించి అమలు చేయడంతో పాటు ఆప్కాస్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరికీ పీఎఫ్ చెల్లిస్తున్నప్పటికీ కొందరి పేర్లలో నమోదైన తప్పిదాల వల్ల వారి కుటుంబ సభ్యుల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు గుర్తింపు కార్డులు, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రెయిన్ కోట్లు, సబ్బులు, కొబ్బరి నూనె, చెప్పులు వంటి అవసరమైన వస్తువులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సర్యం రామ్మోహన్, ఎం శ్రీనివాస్, ఈ భూషణం, రేలంగి నాగరాజు, కొత్తూరు శ్రీను, గన్నూరి లక్ష్మణ్, వేల్పుల రాజు, జి వెంకటేష్, తానిగడప పెంటయ్య, కె కొయ్యమ్మ, దోసూరి మంగమ్మ, కొత్తపల్లి ఉష, కె మంగ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున మున్సిపాలిటీల్లో అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులు రాష్ట్రంలో దాదాపు 50,000 మంది ఉన్నారు. మరి ఈ యొక్క మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేసే పని ఎవరు చేయలేని పని. వీళ్ళకి ₹1,00,000 జీతం ఇచ్చినా తక్కువే అని చెప్పేసి ప్రభుత్వాలు మాటలు చెబుతూ ఉన్నాయి. కానీ మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తాననే ఊసే ఎత్తట్లేదు. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, తక్కువ జీతాలతో పని చేయించుకోవడం అంటే శ్రమ దోపిడీయే, ప్రభుత్వాలు శ్రమ దోపిడీకి పాల్పడడం దుర్మార్గం అని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు ఇటీవల రాజస్థాన్లో కానీ, అలాగే పంజాబ్లో కానీ, ఒరిస్సాలో, కర్ణాటకలో, తమిళనాడులో, తెలంగాణలో, మన చుట్టూ అన్ని రాష్ట్రాల్లో ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేశారు. మరి ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ఉన్న ఆప్కాస్ కార్మికుల్ని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే మరి రానున్న కాలంలో అవసరమైతే పనులు నిలుపుదల చేసి నిరవధిక సమ్మె కూడా చేపట్టి మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు, మా యొక్క సమస్యలని తీర్చేంత వరకు, పర్మనెంట్ చేసేంత వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మరి ఈరోజు 12వ పిఆర్సీ ప్రకటించాల్సింది, వెంటనే 12వ పిఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఆప్కాస్ కార్మికులందరికీ కూడా 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ చేసి ఇంటికి పంపిస్తూ ఉన్నారు. గ్రాట్యుటీ లేదు, అలాగే కనీసం పెన్షన్ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ ఇవ్వట్లేదు. మరి ఈ రోజున ఆప్కాస్ కార్మికుల యొక్క రిటైర్మెంట్ వయస్సు మిగతా ఉద్యోగులకు మాదిరిగానే 62 సంవత్సరాలకి పెంచాలని చెప్పేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా కార్మికులను పర్మనెంట్ చేయడంతో పాటు లోకల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ప్రధానంగా పిఎఫ్ అనేది మున్సిపాలిటీ కడుతుంది, కార్మికుల భాగస్వామ్యం కూడా ఉంది. కానీ కార్మికుడు చనిపోయిన తర్వాత కొద్దిగా పేర్లు తేడా ఉండడం వల్ల అవి వినియోగించుకోలేకపోతున్నారు. చాలామందికి అది రావట్లేదు. ఇప్పుడే కమిషనర్ గారు వాటిని సరిచేసి భవిష్యత్తులో అందరికీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా వర్షాకాలం వస్తుంది కనుక రెయిన్ కోట్లు మున్సిపల్ కార్మికులకి ఇవ్వాలని, చెప్పులు, సబ్బులు తదితర నూనె తదితర కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.